Good morning students, welcome back to GK classes. Now as a part of social studies we are discussing about types of forest which is most important for Sainik school entrance examination. Okay, before going to types of forest, first of all we need to understand what is meant by vegetation. Natural vegetation. Natural vegetation means you see naturally growing plants, okay, because of the natural rainfall and the climatic conditions, okay, because of the seasons, changing seasons, naturally growing plants and trees, these all we are considering as natural vegetation. That only mentioned here. See this natural, what is meant by natural vegetation means it is the vegetation which grows naturally depending upon the soil, okay, depending upon the soil, the climate, rainfall, okay, depending upon the area, okay. Plants that grow naturally are termed as natural vegetation. See here, plants that grow naturally are termed as natural vegetation. ప్లాంట్స్ అన్నవి న్యాచురల్గానే గ్రో అయితే దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అంటాం. ఎలాగా ఈ ప్లాంట్స్ అన్నవి న్యాచురల్గానే గ్రో అవుతాయి అంటే డిపెండింగ్ అపాన్ రెయిన్ఫాల్, ఆ ఏరియాలో ఆ ప్లాంట్ ఉన్నటువంటి ఏరియాలో రెయిన్ఫాల్ ఎలా పడుతుంది, క్లైమేట్ ఎలాగా ఉంది, సాయిల్ ఎలాగా ఉంది, ఓకేనా, సన్లైట్ ఏ విధంగా పడుతుంది దానిపైన, ఓకేనా, సాయిల్ ఫర్టిలిటీ ఎలాగా ఉంది, ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని న్యాచురల్గానే ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. దాన్ని మనము న్యాచురల్ వెజిటేషన్ అంటాం. వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్టయితే, ఓకేనా, మనకు 3 కేటగిరీస్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి, ఓకేనా. న్యాచురల్గా పెరిగేటువంటి ప్లాంట్సే కదా మనం ఫారెస్ట్ అంటాం. బేసికలీ ఒక ప్లాంట్ అనేది మనం మన ఇంట్లో ప్లాంట్ అనేది పెట్టుకుంటాం, కానీ న్యాచురల్గా ఫామ్ అయ్యేటువంటి ప్లాంట్స్ అన్నీ ఒక చోట ట్రీస్గా మారితేనే కదా ఫారెస్ట్ అయ్యేది. ఆ విధంగా వరల్డ్ వైడ్గా మనకి 3 కేటగిరీస్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. దోస్ ఆర్ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్, మెడిటరేనియన్ ఫారెస్ట్, కోనిఫెరస్ ఫారెస్ట్. ఓకే, ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్, మెడిటరేనియన్ ఫారెస్ట్, కోనిఫెరస్ ఫారెస్ట్. అందులో ముందుగా ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రాపికల్ అంటే పదానికి మీనింగ్ ఏంటంటే ఏరియా ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి ఏరియాని ట్రాపికల్ అంటాం, ఓకేనా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి ఏరియాని ఏమంటాము, ట్రాపికల్ అనే మీనింగ్ వస్తుంది. ట్రాపికల్ అంటే అది ఆ ఏరియాలో ఉన్నటువంటి ద ఏరియా బిట్వీన్ దీస్ 2 ట్రోపిక్స్ ఆర్ విల్ కంటైన్ ట్రోపికల్ ఫారెస్ట్, ఓకేనా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే, గ్లోబ్ చూసుకుంటే మనకి లాటిట్యూడ్స్ గురించి చెప్పుకున్నాం, ఓకేనా. 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటామని, 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటామని చెప్పుకున్నాం. ఆ విధంగా 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ నుండి 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ని ట్రాపికల్ ఫారెస్ట్ అంటాం. ఎందుకు ట్రాపికల్ అంటున్నామంటే ఈ ఏరియా అన్నది ఆ 2 ట్రాపిక్స్కి మధ్యలో ఉంది కాబట్టి, ఓకేనా. దే హ్యావ్ హార్డ్ వుడ్ ట్రీస్. ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్కి హార్డ్ వుడ్ అంటే చాలా దట్టమైనటువంటి చెట్లు ఉంటాయి, ఓకేనా. దట్టమైనటువంటి అడవులు ఉంటాయి. దట్టమైనటువంటి అడవులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడైతే ఒక్కొక్క చెట్టు దట్టంగా ఉంటుందో ఆ చెట్ల కలయికనే దట్టమైనటువంటి అడవులుగా మారుతాయి, ఓకేనా. ఇక్కడ మనకు ఈ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్లో మరి 2 రకాలైనటువంటి ఫారెస్ట్ ఉన్నాయి. చూడండి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అని, ఓకేనా. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లేదా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని కూడా అంటాం వీటిని. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఓకే, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అదేవిధంగా ట్రాపికల్ డెసిడ్యుయస్ ఫారెస్ట్. ఈ 2 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్ కిందికి వస్తాయి. ఈ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్ ఎక్కడ పెరుగుతాయి అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో, ఓకేనా. ఈ మధ్యలో మరి
ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అని 2 రకాలైనటువంటి ఫారెస్ట్ ఉన్నాయి. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చూసుకున్నట్టయితే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అన్న అనొచ్చు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, వెరీ డెన్స్ వెజిటేషన్, ఎక్కడైతే చాలా దట్టమైనటువంటి వెజిటేషన్ ఉంటుందో అండ్ రిసీవ్స్ మోర్ దాన్ 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్. ఓకేనా, ఏ ప్రాంతంలో అయితే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడుతుందో, ఓకేనా, మోర్ డెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్, అదేవిధంగా ఈ యొక్క వెజిటేషన్ కూడా, ట్రీస్ అన్నీ కూడా దట్టంగా పెరుగుతాయో ఆ ఏరియానే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియా అంటాం. ఇక్కడ ట్రీస్ అన్నవి చాలా టాల్గా ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ క్రీపర్స్, ఓకేనా. క్రీపర్స్ అన్న దానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము మనీ ప్లాంట్ చూసుకున్నా, ఓకేనా, లేదా మల్లె చెట్టు చూసుకున్నా, క్రీపర్ అంటే ఏదైనా ఒకటి సపోర్ట్ ఇస్తే దాని చుట్టూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్నే క్రీపర్స్ అంటాం. అలాంటి క్రీపర్స్ కానీ, టాల్ ట్రీస్, పొడవైనటువంటి ట్రీస్ ఉంటాయి, గ్రాసెస్ అంటే గడ్డి ఉంటుంది, తర్వాత బుషెస్ పొదలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా, ఇలా ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్లో, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో అన్ని రకాలైనటువంటి ట్రీస్ ఉంటాయి. చాలా ఎత్తైన ట్రీస్ ఉంటాయి, చాలా పొట్టిగా ఉన్నటువంటి గ్రాసెస్ ఉంటాయి, ఓకేనా, బుషెస్ పొదలు ఉంటాయి, అదేవిధంగా క్రీపర్స్ తీగ లాంటి చెట్లు ఉంటాయి, అన్నీ అల్లుకొని పోయేటువంటి చెట్లు, ప్రతి ఒక్క రకమైనటువంటి చెట్లు అన్నీ కూడా ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లేదా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? తర్వాత మనకి డెసిడియస్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏమంటే, ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్కువగా మనకి ఇండియాలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ డెసిడియస్ ఫారెస్ట్ని మాన్సూన్ ఫారెస్ట్ అంటాం. ఎందుకంటే వర్షపాతం మీద ఆధారపడి పెరిగేటువంటి చెట్లు ఇందులో ఉంటాయి కాబట్టి. అంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీరు పడినప్పుడు మాత్రమే ఆ చెట్లు పెరిగి ఒక అడవులుగా మారుతాయి. ఓకేనా, కానీ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అలా కాదు, కంటిన్యూస్గా రెయిన్ పడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అడవులు పెరుగుతూ దట్టంగా ఉంటాయి. ఇక్కడ అందుకే డెసిడియస్ ఫారెస్ట్ని మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటారు అన్నమాట. రిసీవ్ రెయిన్ఫాల్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వర్షం పడుతుంది, కానీ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో సంవత్సరం పొడవునా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇక్కడ లెస్ వెరైటీ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. ఎందుకు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వర్షం పడుతుంది కాబట్టి తక్కువ వెరైటీ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్కి, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్కి మనం డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే చూడండి, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని మనము ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటాం. క్లియర్ కదా? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అన్నా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నా ఒకటే. ఇక్కడ చూడండి, ఇక్కడ 200 సెంటీమీటర్స్ కంటే రెయిన్ఫాల్ అబౌవ్ ఎక్కువగా పడుతుంది ఇక్కడ ట్రాపికల్ ఎవర్ గ్రీన్లో. కానీ డెసిడియస్లో 100 నుంచి 200 మధ్యలో మాత్రమే రెయిన్ఫాల్ పడుతుంది. ఇది ఏంటి సార్ ఈ మెజర్మెంట్ అంటే, ఈ యొక్క రెయిన్ గేజ్ అంటాం. రెయిన్ ఎంత పడుతుంది, వర్షం ఎంత పడుతుంది అని మెజర్మెంట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ రెయిన్ గేజ్ అనమాట. అందులో 200 సెంటీమీటర్స్ యూనిట్స్ చూపించిందంటే బాగా వర్షం పడుతుంది అని, 100 to 200 అంటే కొద్ది ఓ మోస్తారులో వర్షం పడుతుంది అని. ఓకేనా, తర్వాత ట్రాపికల్ ఎవర్ గ్రీన్లో దట్టమైనటువంటి వెజిటేషన్ ఉంటుంది. ఇక్కడ దీంతో పోల్చుకుంటే అంత దట్టమైనటువంటి అడవులు ఏం కావు. తర్వాత రెయిన్ఫాల్ అన్నది సంవత్సరం పొడవునా పడుతూనే ఉంటుంది ఇక్కడ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో. అదే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లో సంవత్సరానికి ఒకసారి మాత్రమే రెయిన్ఫాల్ పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో చెట్ల నుంచి ఆకులు కింద పడడాన్ని షెడ్డింగ్ అంటాం. చెట్ల ఆకులు ఎండిపోయి కింద పడిపోతే దాన్ని షెడ్డింగ్ అంటాము. ఒక టైం అంటూ లేదు, ఒక పర్టికులర్ టైం అంటూ లేదు. ఈ లీవ్స్ ట్రీస్లో నుంచి, ట్రీస్ యొక్క బ్రాంచెస్ నుంచి ఆకులు రాలుతూ ఉంటాయి. ఆకులు రాలేకి ఒక పర్టికులర్ టైం అంటూ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆకులు పడిపోతాయో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆకులు డ్రై అవుతాయో తెలియదు. కానీ ట్రాపికల్ డెసిడియస్లో డ్రై సీజన్స్లో అంటే సమ్మర్ సీజన్ అలాంటి డ్రై సీజన్స్లో లీవ్స్ అన్నవి షెడ్ అవుతాయి, అంటే కింద పడిపోతాయి, ఆకులు రాలిపోతాయి అని. తర్వాత మనకి ఈ ట్రాపికల్
ఎవర్గ్రీన్ ఫారెస్ట్ని రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటాము. అదేవిధంగా ఈ యొక్క డెసిడ్యుయస్ ఫారెస్ట్ని మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటాం. ఈ విధంగా మనకి ఓకేనా ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్లో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అని 2 రకాలైనటువంటి ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. మేజర్గా ఈ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్ ఏ ఏరియాలో ఉంటాయి అంటే 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ నుంచి 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ వరకు, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఉన్నటువంటి ఏరియాస్లో పెరిగేటువంటి ఫారెస్ట్ని ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్ అంటాం. ఓకే, we will see about Mediterranean and coniferous in the next class. Okay, thank you very much. Have a nice day. Take care. మరీ చెప్తున్నాను, బాగా రివైజ్ చేయండి, వీడియో ఎక్కువ సార్లు చూడండి, నోట్స్ నీట్గా రాసుకోండి. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఆల్సో మెమరైజ్ చేయడానికి బాగా రివిజన్ చేస్తూ ఉండండి. ఓకే, టేక్ కేర్. బాయ్.